ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో జీవీఎంసీ కాంట్రాక్టర్లు అధికారులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. చివరికి దోమల నివారణకు వాడే డీజిల్ సైతం పక్కదారి పట్టడం కలకలం రేపుతోంది. విశాఖ నగరంలో దోమల నివారణ కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇందులో అధిక శాతం మొత్తం ఇటు కాంట్రాక్టర్లు అటు జీవీఎంసీ ఇంజనీర్లు చిలక్కొట్టుడు మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 8 జోన్ల పరిధిలో ఫాగింగ్ నిమిత్తం 6 మెగా 60 మినీ ఫాగింగ్ మిషన్ వ్యాన్లు వినియోగంలో ఉన్నాయి. ఈ వ్యాన్లు మిషన్లు నిమిత్తం ఉపయోగించే డీజిల్ లెక్కల్లో అవినీతి తాండవిస్తోందని సిబ్బందే చెబుతున్నారు. ఒకవైపు అధికారులు లక్షలు వెనకేసుకుంటూ ప్రజలకు మలేరియా నివారణ మీద వీధి నాటికలు, స్కిట్లు ఎంచక్కా ప్రదర్శించడం విశేషం. జీవీఎంసీ అర్బన్ మలేరియా విభాగంలో 300 మంది పర్మనెంట్, 431 మంది సీజనల్ కార్మికులు పనిచేస్తున్నారు. మెగా ఫాగింగ్ మిషన్ లో 100 లీటర్ల డీజిల్ లో 5 లీటర్ల కెమికల్ మిక్స్ చేస్తారు. అలాగే మినీ మిషన్ లో 15 లీటర్ల డీజిల్ లో 750 లీటర్ల కెమికల్ మిక్స్ చేస్తారు. జీవీఎంసీ పరిధిలో అన్ని జోన్లలో కలిపి ప్రతి నెల 49 లక్షల విలువ గల 20.95 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది కుమ్మక్కై డీజిల్ పక్కదారి పట్టిస్తున్నారని ఎన్నాళ్లగానో ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి టౌన్ కొత్త రోడ్డులో గల జీవీఎంసీ సూయస్ ఫారంలో సైతం అధికారులు డీజిల్ స్వాహా చేస్తున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్ ఒక లారీ మాత్రమే వినియోగించి నిరుపయోగంగా ఉన్న లారీకి కూడా జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి డీజిల్ బిల్లులు అక్రమంగా డ్రా చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సూయస్ ఫారం తనిఖీలు చేసిన కమిషనర్ కేతన్ గర్గ్ సదరు కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారంటే ఇప్పటి వరకు అధికారులు, ఇంజనీర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫాగింగ్ కి, మెగా ఫాగింగ్ కి 100 లీటర్ల డీజిల్ వేస్తాము. ఆ 100 లీటర్ల డీజిల్ లో 10 లీటర్లు వెహికల్ రన్ చేయడానికి ఈ మెగా ఫాగింగ్ స్ట్రీట్ లో పెద్ద పెద్ద వీధుల్లో తిప్పి వేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం. మెగా ఫాగింగ్ వెహికల్ కి 100 లీటర్ల డీజిల్ కూడా సద్వినియోగమే చేస్తున్నాము. ఇది గంట నుంచి గంటన్నర వరకు కూడా ఈ మెగా ఫాగింగ్ వీధుల్లో ఒక వార్డు లో సగ భాగం పూర్తవుతుంది. అలాగే మినీ ఫాగింగ్ కి 15 లీటర్ల డీజిల్ వాడుతున్నాము. ఇది మెగా ఫాగింగ్ వెళ్ళలేని చోట చిన్న చిన్న వీధుల్లో కూడా మనుషులు చేస్తారు. ఇది కూడా సద్వినియోగపరుస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా డీజిల్ దుర్వినియోగం అవ్వలేదని మలేరియా సిబ్బంది, మెకానికల్ సిబ్బంది కూడా ఎట్టి పరిస్థితుల్లో కుమ్మక్క అవ్వలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు మాకు డీజిల్ రిలీజ్ చేస్తున్నారు. మేము రిక్వైర్మెంట్ ప్రకారంగానే డీజిల్ వస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే మెగా ఫాగింగ్ 100 లీటర్లు, మినీ ఫాగింగ్ 15 లీటర్లు డీజిల్ వస్తుంది. మనం నెలకి 72 మెగా ఫాగింగ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుందండి. అలాగే 1700 మినీ ఫాగింగ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రెండింటికి కలిపి 49 లక్షలు వ్యయం చేస్తున్నాము. ఇదంతా కూడా పద్ధతి ప్రకారంగానే ఎన్విబిడిసిపి గైడ్ లైన్స్ ప్రకారంగా జరుగుతున్నది. మెకానికల్ సిబ్బంది వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా, మేము ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే ఆయిల్ రిలీజ్ చేస్తున్నారు. ఆయిల్ అంతటి కూడా మేము ఎన్విబిడిసిపి గైడ్ లైన్స్ ప్రకారంగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో మిస్యూజింగ్ లేదు. వాళ్ళు మేము కుమ్మక్కయ్యి డీజిల్ దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదని తెలియపరుస్తున్నాం.